హాయ్. హలో. నమస్తే. అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. నేను ఈ వీడియోకి చేయడానికి గల కారణం ఏంటంటే, సో, మనం ఆన్‌లైన్‌లో ద్వారా ఎవరైనా మనకి వాట్సాప్‌లో గాని మెసేజ్ చేసి, మేము గూగుల్ కన్సల్టెన్సీ, హెచ్ఆర్ కన్సల్టెన్సీ నుంచి ఫోన్ చేస్తున్నాము. మీరు ఆన్‌లైన్‌లో రివ్యూ ఇస్తే డబ్బులు పొందవచ్చు అని ఎవరైనా మీకు మెసేజ్ చేస్తున్నారు. జనరల్‌గా ఏంటంటే ముందుగా అయితే నేను మ్యాటర్‌లోకొచ్చేస్తున్నాను. నేను ఈరోజు పొద్దున్నే లేసి నా వాట్సాప్ చెక్ చేసేటప్పటికి ఒక మెసేజ్ చూసానన్నమాట. అదేంటంటే, "హాయ్! మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారని నాకు తెలిసింది. మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నట్లయితే యెస్ అని మెసేజ్ పెట్టమన్నారు." జనరల్‌గా నేనేమనుకున్నానంటే, ఏమైనా కన్సల్టెన్సీ నుంచేమో అని సో, మెసేజ్ చేశానన్నమాట యెస్ అని. యాక్చువల్లీ వాళ్ళేం చెప్పారో తెలుసా? మీ నంబర్ మేము నౌకరీ డాట్ కామ్ ద్వారా చూసుకున్నాం. సో, మీరు జాబ్ కోసం చూసినట్లయితే మేము మీకొక హోటల్ నేమ్స్ అండ్ వాటి యొక్క లింక్స్ పంపిస్తాం. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆ లింక్‌ని ఓపెన్ చేసి వాటికి 5 స్టార్ రేటింగ్ ఇచ్చి ఒక కామెంట్‌ని రేటింగ్‌ని రాసినట్లయితే మీకు ఒక ఈచ్ రూ. 205 ఇస్తామని వాళ్ళు చెప్పారు. ఇట్లా చెప్పంగానే అందరూ కూడా యాహ్! ఇదేదో చాలా బావుంది. ఇంటికాడ కూర్చొని జర్ర రో రూ. 200 సంపాదించి ఒక రివ్యూస్ ద్వారా అనుకోవచ్చు. కానీ ఇది నిజమా కాదా అని నాకు డౌటొచ్చిందనమాట. అప్పుడే నేను ఆన్‌లైన్‌లోకెళ్ళి చెక్ చేస్తే అసలు అట్లాంటిదేం లేదు. దాని తర్వాత యూట్యూబ్‌లో కూడా చెక్ చేశా. యూట్యూబ్‌లో కూడా చెక్ చేసిన తర్వాత నాకు తెలిసిందేంటంటే ఇదొక ఫ్రాడ్ అని. ఇది ఒక సైబర్ క్రైమ్ లాంటిదనమాట. జనరల్‌గా ఏంటంటే వారు మనం చేసిన 5, 6 రివ్యూలకి ఖచ్చితంగా డబ్బులైతే ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత వాళ్ళు మననలని తిరిగి మీరు ఒక టార్గెట్‌ని ఫేస్ అవ్వాలంటే కొంత అమౌంట్‌ని మాకు ముందుగా కట్టాలి. ఆ అమౌంట్ మీరు కట్టినట్టయితే మీరు ఆ టార్గెట్ రీచ్ అవ్వంగానే మీకు దానికి డబుల్ అమౌంట్ ఇస్తామని చెప్తారనమాట. అది నమ్మేసి ఏం చేస్తామంటే జనరల్‌గా ఏం చేస్తాం మనం మనుషులం కాబట్టి ఇది నిజంగానే డబ్బులొస్తున్నాయిగా అని నమ్మేసి పెట్టేస్తాం. ఆ తర్వాత వందల నుంచి వేలలవుతాయి. వేల నుంచి లక్షలయితాయి. ఎప్పుడైతే మనం లిమిట్ దాటుతున్నామో జనరల్‌గా ఇప్పటి వరకు పొందిందంతా ఒకసారే కట్టేయనమాట. కట్టేయమంటారనమాట ఆన్‌లైన్‌లో అని, రీచార్జ్ చేయమని ఏదో ఉంటాయనమాట. అవి గాని మనం చేసినట్లయితే మనం బుక్ అయినట్టే. మనకు దొరికినయే కాకుండా ఉన్నాయి గూడా మనకొచ్చినవి కాకుండా మన దగ్గర ఉన్నవి కూడా మొత్తం అసాం అవుతాయనమాట. అట్లా ఏంటంటే జనరల్‌గా ఏంటంటే మీరు నమ్మకపోతే ముందే ఇంకా వాట్సాప్‌లో ఫోటోలు గూడా పెడతారనమాట స్క్రీన్ షాట్‌లు. ఈరోజే మీతో పాటు కొత్తగా జాయిన్ అయిన వ్యక్తులు ఇప్పుడే వాళ్ళ టార్గెట్‌ని రీచ్ చేసి పెట్టారు. మేము వాళ్ళకి కట్టిన అమౌంట్ అని మీకు వాళ్ళు పే చేసిన బిల్లు స్క్రీన్ షాట్ తీసి పెడతారనమాట. మీరు నమ్మొద్దు. ఎందుకంటే అది కూడా వాళ్ళకి వాళ్ళే చేసుకొని మీకు వేరే వాళ్ళతో చేయిచ్చాం, వాళ్ళు చేశారని పెడతారనమాట. సో మీరు ఎప్పుడైనా సరే ఇట్లాంటి వాట్సాప్‌లో మెసేజ్‌లు గాని పొందినట్లయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరో డబ్బులిస్తున్నారు గానీ, ముందే ఇదేదో రూ. 250 ఫ్రీగా వచ్చేస్తున్నాయి. ఒక్క రివ్యూ ద్వారా వచ్చేస్తున్నాయి గానీ, మీరు అట్లా ఆలోచించుకున్నట్లయితే రివ్యూలు పెట్టినట్టయితే తర్వాత మీకే కొంచెం నష్టం జరుగుతుంది. ముందుగానే జాగ్రత్తగా ఉండండి. అందుకే నేను ఈ వీడియో మీకు ఉపయోగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు వర్తీ అనిపిస్తే అంటే మీకు వీడియో ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మరిన్ని పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఓకే. థాంక్ యూ.